హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా! పెద్ద సైజు నెత్తళ్ళని తీసుకున్నా అండి. వీటిని ఏ విధంగా పులుసు పెట్టుకోవాలో చూద్దామా. ఆయిల్ వేసుకొని ముందుగా అందులో కొంచెం మెంతులు వేసుకొని, మిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వీటినన్నిటిని వేసేసుకొని చక్కగా కలిపేసుకొని దోరగా వేయించేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. ఎందుకు అంటే మనం పులుసు పెడతాం కదా! ఆ పులుసు ఏమవుతుందంటే ఈ ఆనియన్స్ అనేవి కనిపిస్తాయన్నమాట. ఉప్పు, కారం, పసుపు, అలాగే చిన్న సైజు గోలీ లాంటిది అల్లం వెల్లుల్లి పేస్ట్. అంతకన్నా ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే టేస్ట్ బాగోదు. వీటన్నిటిని వేసుకొని చక్కగా మగ్గించేసుకొని, అవి మగ్గిన తర్వాత ఈ టమాటాలు కూడా వేసేసి మగ్గించుకోవాలి. ముందుగా చింతపండు మాత్రం నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత మంచిగా మగ్గబెట్టాలి. తల సైడ్స్ ఉంటాయి కదండి, వింగ్స్, అవి తోక తీసేసి మనం శుభ్రంగా కడిగి పెట్టేసుకొని వీటిని ఆ ముద్దలో వేసేస్తాం అన్నమాట. వేసిన తర్వాత మనకి ఎంత ఎక్కువ చిన్న చేపలు తింటే అంత మంచిది. పెద్ద చేపల కన్నా హార్ట్‌కి చిన్న చేపలు మంచిదన్నమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ కలపకూడదండి. గరిటెతో అస్సలు కలపకూడదు. ఇప్పుడు మనం వేసాం కనుక కొద్దిగా వాటర్ అనేది ఉంటుంది కదా, అది కూడా ఎగిరిపోతుంది. ఎగిరిపోయిన తర్వాత ఇలా ముందుగా నానబెట్టుకున్న చింతపండుని పులుసు తీసుకొని మనం వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు కూడా గరిటెతో అస్సలు కలపకూడదు. అటు ఇటు పట్టుకొని కడాయిని ఇలాగ తిప్పుతూ కలిపేసుకోవాలి అంతే. ఈ విధంగా బాగా బాయిల్ అవుతుంది కదా! ఇలా బాయిల్ అయినప్పుడు ఒక 5 మినిట్స్ మాత్రమే మనం ఉడకబెట్టుకోవాలండి. చేప చాలా వేగంగా ఉడికిపోతుంది. 5 మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా ఉడికిపోయిందనమాట. ఇలా అయిపోయిన తర్వాత మనం కొత్తిమీర వేసేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా మీరు ట్రై చేయండి. అన్నంలోకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.